సాక్షాత్తు వరాహమూర్తిని యజ్ఞశక్తి అన్నారు. ఆయన యొక్క కోరల్లో యజ్ఞములే ఉన్నాయి అంటున్నాడు. ఆయన చేసిన ఘుర్ఘురారావాలు బ్రహ్మాండమునంతా కూడా హడలెత్తించాయన్నారు. ఆ సమయానికి ఇంకా భూలోకం అనేది సృష్టి కాలేదు. భూమిని నిర్మించినప్పటికీ భూమి మీద ఏ ప్రాణులు కూడా నిలిచేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల జనోలోకము, తపోలోకము, సత్యలోకము మొదలైన దివ్యలోకాలలో ఉండే ఋషులు ఆ మహానుభావుణ్ణి చూసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో స్తుతి చేశారన్నారు. ఆయన ఒక్కసారి విదిలిస్తే ఆ విదిలింపుకే వాయువేగానికి మేఘాలంతా కూడా చల్లాచెదురైపోయాయట. అంటే ఆ యజ్ఞవరాహమూర్తి ఎంతటి భీకరాకారుడై ఉంటాడు. చురకత్తి లాంటి మిక్కిలి వాడి అయిన కోరలతో ఉన్నట్ట. స్వామి యొక్క గిట్టల తాకిడికి పర్వతాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అట్లా యజ్ఞవరాహమూర్తి ఆయన కొమ్ములతో ఒక్కసారిగా నీళ్లలోకి వెళుతూ విదిలిస్తే ఆ విదిలింపుకే అక్కడ ఉన్నటువంటి భువనాలన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయా అన్నట్లున్నాయి. మేరు పర్వతాన్ని సానబెట్టడానిగా అన్నట్లుగా తాను ఒక్కసారి తన వీపుతో ఆ పర్వతాన్ని రాస్తూ ఉన్నట్ట. తన యొక్క గిట్టలతో సప్త సాగరాలన్నీ చల్లాచెదురు చేస్తున్నాడా అన్నట్టున్నాడు. తాను కేవలం తోకనలా తిప్పితే చాలట, దానికి అక్కడున్న ప్రదేశం అంతా కూడా బద్దలైపోతూ ఉన్నదట. అంత వేగంతో స్వామి వెళ్తున్నాడు. కళ్ళల్లో నిప్పు కణాలు ఆవిర్భవిస్తున్నాయా అన్నాడు. ఉరుభయంకర గతి దోచు నొక్కమాట. ఆ వేగాన్ని ఇతరులెవరూ అందుకోలేరు. అలాంటి వేగంతో భూమిని ఉద్ధరించాలని వెళ్తున్నాడు.